దిస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ వీళ్ళిద్దరూ అంటే అక్కడ నార్త్లో కానీ సౌత్లో కానీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి అయితే ఒక రికార్డులు అయితే షేర్ చేస్తున్నట్టయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం 3 వీక్స్లో రిలీజ్ అయిన సాంగ్ పుష్ప సాంగ్ అండ్ అంటే 44 మిలియన్తో దూసుకెళ్తుంది అనమాట. అండ్ 6 days అగో రిలీజ్ అయిన సాంగ్ అండ్ దేవరంలో ఉన్న సాంగ్ అయితే అండ్ 32 మిలియన్లో అయితే దూసుకెళ్తే అవుతుందన్నమాట. అండ్ మన తెలుగు వాళ్ళు అంటే పోటీగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోటీగా ఉన్నా అండ్ ఇక్కడున్న అంటే మన హీరోస్ అక్కడికి వెళ్ళి చేస్తున్నారు చూడండి ఆ హైప్. అంటే ఎక్కడ చూసినా అంటే ఐ మీన్ ఏ రాష్ట్రాల్లో చూసినా తగ్గేదిలే అండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మన ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో వాటిల్లో చేస్తుంటే అక్కడ ఉన్న మీడియా సైతం మన ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసి ఆయన ఫోటోస్ కోసం ఎగబడిన విజువల్స్ అయితే మనం చూసామన్నమాట. అల్లు అర్జున్ గారు అండ్ ఎన్టీఆర్ గారు అయితే ఒక షేక్ అయితే ఇండస్ట్రీని అయితే చేస్తున్నారన్నమాట అండ్ పాన్ ఇండియా లెవెల్లో. అండ్ సేమ్ టైం మనం చూసుకోవాల్సింది ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆ నేషనల్ అవార్డు తర్వాత అంటే పుష్ప 2 మీద ఒక అమాంతం క్రేజ్ అయితే పెరిగింది. టెక్నికల్ కూడా అదే లెవెల్లో చేస్తున్నారు. అండ్ మనము ఎన్టీఆర్ గారిని చూసుకుంటే త్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా కండిషన్గా దేవరా మూవీ అయితే చాలా క్వాలిటీగా వీళ్ళ లెవెల్లో అయితే తెరకెక్కిస్తున్నారు. అండ్ సేమ్ టైం నార్త్ సైడ్లో అయితే ఏ ఫిలిమ్స్ వాళ్ళు అనిల్ తడాని కరణ్ జోహార్ అయితే ఈ సినిమా థియేటర్కి హక్కులు ఇప్పటికే దక్కించుకున్నారు. వాళ్ళు రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. అండ్ మొహమాటానికో లేకంటే కామెడీగానో ఫ్రెండ్షిప్ కొద్దో తీసుకునే సంస్థ కాదు అది. అన్ని టెక్నికల్గా అన్ని బడ్జెట్ ప్రకారం అంటే క్రేజ్ ఉన్న సినిమాలు తీసుకునే వాళ్ళు. అండ్ సేమ్ టైం అల్లు అర్జున్ అన్న కానీ అండ్ ఎన్టీఆర్ అన్న కానీ వీళ్ళిద్దరూ తెలుగు స్థాయిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టే దమ్ము వీళ్ళకు ఉందని అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే చెప్తున్నారనమాట. అండ్ సేమ్ టైం చాలా మంది వెయిటింగ్ అంటే ఈ 2 సినిమాలు కాకుండా ఇంకా పాన్ ఇండియా సినిమాల గురించి చాలా మంది వెయిటింగ్. అండ్ చూడాలి తెలుగు సినిమాలు ఎంత స్థాయికి ఇంకా వెళ్తాయో ఏ లెవెల్లో ఉంటాయో చూడాలి. అండ్ సేమ్ టైం మా అప్డేట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. అండ్ ఇంకా వేరే మూవీస్ గురించి అప్డేట్ కావాలన్నా అండ్ ఏదైనా హీరో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.